సో ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం ఓట్ల సంఖ్య చాలానే ఉన్నది. ముస్లిం ఓట్కి ఏమొచ్చే వరకు అంటే తెలంగాణలో ముస్లిం ఓట్లో కమ్యూనల్ పోలరైజేషన్ ఉంటుంది. అంటే బీజేపీ ఉండడం కావచ్చు, ఇక్కడ నిజాం పాలన ఉండడం కావచ్చు, హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేస్తుంది. ఆంధ్రలో రిలీజియస్ యాంగిల్ డామినేట్ చేయదు. సో అక్కడ లింగ్విస్టిక్ ఐడెంటిటీ అనేది రిలీజియస్ ఐడెంటిటీని సబ్స్యూమ్ చేస్తుంది. సో అక్కడికి ఇక్కడికి వస్తాడు. అక్కడ ముస్లిం ఓటు క్లియర్గా వైసీపీ వెనకాల ర్యాలీ ఉంది. ఆడ బీజేపీ ఫ్యాక్టర్ లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో ఉన్నాయి కనుక బీజేపీ ఫ్యాక్టర్ లేదు. తెలంగాణలో మీకు బీజేపీ ఫ్యాక్టర్ ఉండడం వల్ల కాంగ్రెస్ ముస్లిం ఓటు షిఫ్ట్ అయింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన. ఇక్కడ ఎంఐఎం కూడా ఉండడం వల్ల ఆ ఓటు కొంత కేసీఆర్ రిటైన్ చేసుకోవాలి. అక్కడ ఎంఐఎం లేదు. ఆడ దెర్ ఇస్ నో కంటెండర్ ఫర్ వైసీపీ ఓట్ ఎక్సెప్ట్ జగన్. సో అక్కడ దెర్ ఇస్ నో రీజన్ కూడా ఆ ముస్లిం ఓటు ఇప్పటికిప్పుడు జగన్ నుంచి టీడీపీకి షిఫ్ట్ అయ్యడానికి ప్రత్యేకమైన ఫ్యాక్టర్ ఏమీ లేదు. అందువల్ల ఇక్కడలాగా ముస్లిం ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ.